చాలామంది పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియాలోనే ఉంటారు. రీల్స్ చూడడం కానీ, చాటింగ్ చేయడం కానీ, ఫోటోలు అప్లోడ్ చేయడం కానీ, సో ఇదే పనిగా ఉంటారనమాట కొంతమంది అయితే మాత్రం. సో ఎక్కువగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఒక అడిక్షన్ లాగా మారిపోయినాయి ఈ 3 యాప్స్ అయితే. సో మనం చెప్పాలంటే ఇప్పుడు ఇన్ కేస్ ఒక ఫోన్ కానీ మన చేతిలో తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన చెయ్యి ఆ 3 యాప్స్ పైకి వెళ్ళిపోతుంది. సో అలాగా అడిక్షన్ లాగా క్రియేట్ అయిపోయినాయి ఈ 3 యాప్స్. సో ఈ 3 యాప్స్ వచ్చి మెటా కింద అయితే ఉన్నాయి. ఈ విషయం మనందరికి తెలిసిందే అనమాట. ఇంకా మెటా CEO ఎవరో కూడా తెలుసు, మార్క్ మావా. అయితే ఇప్పుడు మెటా పైన ఒక కేసు అయితే వేసారనమాట. ఎవరు అంటే అమెరికాలో ఉన్న FTC అనే ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంది. వాళ్ళైతే మెటా పైన కేసు వేశారు. అసలు వీళ్ళు మెటా పైన ఎందుకు కేసు వేశారు? ఒకవేళ మార్క్ మావా ఈ కేసులో ఓడిపోతే ఈ 3 యాప్స్ విడిపోతున్నాయి, అంటే సపరేట్ అవబోతున్నాయంట. ఆ పరిస్థితికి వీళ్ళు వస్తారా అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే అందరూ సోషల్ మీడియాలో ఉంటారు, నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అమెరికాలో FTC అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. FTC అంటే ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అనమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి కదా, కంపెనీలు నీతిగా ఉన్నాయా లేదా అనే దాని గురించి అయితే వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం జరిగితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీ పైన కేసు వేయడం కానీ, లేదంటే ఆ కంపెనీకి ఆపోజిట్గా వాళ్ళు నిలబడడం కానీ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మెటా వల్ల చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి సక్సెస్ అవ్వడం లేదంట. అంటే ఈ మెటానే మొత్తం ఈ సామ్రాజ్యాన్ని అంతా ఏలుతుందన్నట్టుగా ఈ FTC వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా మెటా కింద 4 యాప్స్ అయితే ఉన్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ రీసెంట్గా వచ్చింది కాబట్టి థ్రెడ్స్ కూడా ఉందన్నమాట. ఈ 4 యాప్స్ని కంట్రోల్ చేస్తుంది మార్క్ జకర్బర్గ్ అనమాట. పైనకి ఏదన్నా ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు పైకి వస్తున్నారని తెలిస్తే మాత్రం వెంటనే ఆ కంపెనీ కొనియడం కానీ, లేదంటే ఆ కంపెనీని తొక్కేయడం కానీ ఇదే జరుగుతుందంట. సో దీనిపైన అయితే మాత్రం FTC వాళ్ళు సీరియస్ అవుతున్నారనమాట. ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే ఇప్పుడు ఈ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ 4 యాప్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పోటీ తగిలితే మాత్రం అప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది కదా. సో ప్రజలు కూడా వేరే చాయిసెస్ ఉంటాయి, వాళ్ళు కూడా వేరే చాయిసెస్ని అయితే వాళ్ళు ఎంచుకోవచ్చు అనే దాని గురించి అయితే FTC మాట్లాడుతుంది అనమాట. అయితే ఈ గొడవ ఎప్పటి నుంచి జరుగుతుందంటే, సుమారుగా నాకు తెలిసి 5 to 6 years బ్యాక్ నుంచి జరుగుతుంది. ఆ సమయంలోనే FTC వాళ్ళు మెటా పైన అయితే కేసు వేశారనమాట. ఆ తర్వాత జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ టైంలో కేసు అనేది చాలా స్లో ప్రాసెస్ అయింది. మేబీ వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉండొచ్చు, అందుకే కేసు అనేది కోర్టులో నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ట్రంప్ అయితే గెలిచాడు, సో ప్రెసిడెంట్ అయ్యాడు, వెంటనే ఈ కేసు గురించి అయితే అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ కేసు ఇప్పుడైతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. అయితే దీనిపైన ఇన్స్టాగ్రామ్ ఫౌండర్ ఉన్నారు కదా, అంటే బిఫోర్ ఫౌండర్ ఉన్నారు కదా, ఆయన కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. మెటా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇన్ కేస్ ఎవరన్నా కాంపిటేటర్స్ వస్తున్నారని తెలిస్తే మాత్రం వెంటనే వాళ్ళని తొక్కేయడానికి అయితే ట్రై చేస్తారంట. సో ఒకవేళ తొక్కలేకపోతే మాత్రం వాళ్ళని బ్లాక్ చేయడం కానీ, లేదంటే ఆ కంపెనీని కొనియడం కానీ చేస్తారంట. ఇప్పుడు జరుగుతుంది ఇదే అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఫౌండర్ కూడా మాట్లాడుతున్నాడు. అయితే ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే 2012 ఆ టైంలో చూసుకున్నాం అంటే కేవలం 13 మంది ఎంప్లాయీస్తో అయితే ఈ స్టార్టప్ కంపెనీ అయితే స్టార్ట్ అయిందనమాట. సో మన ఫొటోస్ షేర్ చేసుకోవడం కానీ, లేదంటే ఎవరితోనో చాట్ చేసుకోవడం కానీ, రీల్స్ చూడడం కానీ, సో యాప్ అయితే బాగుండింది. బట్ మార్క్ మావా ఏం చేశాడంటే యాప్ని అయితే కొనేసాడు. కొనేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే పెట్టాడు. ఏంటంటే, నేను ఈ యాప్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్ యాప్ని కొనింది కేవలం డబ్బు కోసం కాదు, నా టైం కోసం. అంటే నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో ఒకవేళ రేపు వీళ్ళు బాగా గ్రో అయ్యి, ఒకవేళ సక్సెస్ అయ్యి, అప్పుడు నాకు కాంపిటేటర్గా మారితే నేను వాళ్ళ కోసం టైం అయితే వేస్ట్ చేయనని చెప్పి ముందుగానే ఈ యాప్ని కొనేసాను అన్నట్టుగా ఆయన అయితే మెసేజ్ అయితే పెట్టాడనమాట. సో ఆ తర్వాత ఇంకా మెటా కిందికి ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా యాడ్స్ వచ్చేసాయి. అండ్ ఓకే, ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే, ఈ యాడ్స్ రావడం వల్ల అప్పటి ఫౌండర్ అంటే ఇన్స్టాగ్రామ్ ఫౌండర్ ఉంటారు కదా, ఆయన కూడా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మార్పు ఆయనకు నచ్చలేదో వెంటనే ఆయన 2018 ఆ టైంలో ఏంటంటే కంపెనీని వదిలేసి అయితే బయటకు వెళ్ళిపోయారనమాట. సో సేమ్ ప్రాసెస్ అయితే వాట్సాప్ కూడా జరిగింది. 2014 ఆ టైంలో ఏంటంటే వాట్సాప్లో కేవలం 55 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. అంటే చాటింగ్ కోసం ఈ యాప్ అయితే బాగా యూజ్ చేసేవాళ్ళు. తర్వాత మార్క్ మావా ఈ యాప్ను కూడా కొనేసాడు. సేమ్ ఇప్పుడు కూడా ఏంటంటే స్లోగా
వాట్సాప్లో కూడా యాడ్స్ వచ్చే ప్లాన్ అయితే ఉందని కూడా తెలుస్తుంది అనమాట. సో ఇలా చేంజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు స్లోగా. అండ్ వన్ థింగ్ ఏంటంటే మార్క్ మామ్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి కాంపిటేటర్స్గా అనిపించిన వాళ్ళని వెంటనే ముందుగానే ఆలోచించి ఓకే ఈ యాప్ ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అని భావించాడంటే వాటిని కొనియడం కానీ లేదంటే వాటిని తొక్కేయడం కానీ బ్లాక్ చేయడం కానీ చేస్తూ వస్తున్నాడు. అయితే FTC ఏం చెప్తుందంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి వేరే యాప్స్ అయితే ఏం లేవు, కేవలం ఇవే ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇవే వాడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. వీటికి కూడా ఏదైనా పోటీ ఉండే యాప్స్ ఉంటే మాత్రం అప్పుడు చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, అంటే ప్రజలకు కూడా ఛాన్స్ వేరే యాప్స్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకో కొంతమంది స్టార్టప్ కంపెనీస్ డెవలప్ చేసుకోవడానికి సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు అలా ఛాన్స్ ఇవ్వడం లేదు, మీరే వాటిని తొక్కేస్తున్నారు, లేకపోతే వాటిని అసలు బయటకు కూడా రానివ్వట్లేదు అన్నట్టుగా FTC అయితే మాట్లాడుతుంది అనమాట. సో FTC కేసు ఎందుకు వేసిందంటే ఈ 3 యాప్స్ని సపరేట్ చేయాలి, వేరేగా సపరేట్ చేయాలి, అండ్ వేరే వాళ్ళకి అమ్మేసినా కూడా ఓకే అన్నట్టుగా FTC అయితే మాట్లాడుతుంది అనమాట. అదే కానీ జరిగితే మాత్రం యూజర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. సో డిఫరెంట్ యాప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వేరే యాప్స్ తీసుకోవడానికి కొంచెం ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టుగా FTC అయితే మాట్లాడుతుంది. బట్ దీనికి మార్క్ మామ్ ఏమన్నాడంటే స్నాప్చాట్, టిక్టాక్, యూట్యూబ్ కూడా ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా డిఫరెంట్ కదా అని మార్క్ మామ్ వాటిని ఎత్తి చూపిస్తున్నాడు. FTC ఏమంటుందంటే ఆ కేటగిరీ వేరు అండ్ మీ కేటగిరీ వేరు, సో మీ కేటగిరీ డిఫరెంట్ అనమాట, మీ కేటగిరీని ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు, దీంట్లో డిఫరెంట్ యాప్స్ కూడా ఉండాలి, వేరే పీపుల్స్ కూడా సక్సెస్ అవ్వాలి, సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలన్నట్టుగా FTC కూడా మాట్లాడుతుంది అనమాట. అయితే ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ముందు కూడా ఏమైనా జరిగిందా అంటే జరిగింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ కొత్తలో ఏం చేసిందంటే మైక్రోసాఫ్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డిఫాల్ట్గా ఒకే బ్రౌజర్ వచ్చేది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే ఒక బ్రౌజర్ అయితే ఉండేది కదా, అది మాత్రమే వచ్చేది అనమాట. సో మనం ఒకవేళ క్రోమ్ కానీ లేదంటే ఫైర్ ఫాక్స్ కానీ లేకపోతే వేరే ఏదైనా బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కూడా మైక్రోసాఫ్ట్ అంత సపోర్ట్ చేసేది కాదు అండ్ యాక్సెప్ట్ చేసేది కాదు. సో దీనిపైన కూడా FTC వాళ్ళు బాగా సీరియస్ అయ్యి మైక్రోసాఫ్ట్కి అయితే చెప్పారనమాట ఈ ప్రాసెస్ అయితే కరెక్ట్ కాదు, సో వేరే యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకునే అంత అవకాశం మీరు కూడా ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు గట్టిగా చెప్పడం వల్ల, అలాగే మైక్రోసాఫ్ట్ పైన కూడా కేసు వేయడం వల్ల వాళ్ళు కూడా ఫైనల్గా దిగొచ్చి వేరే యాప్స్కి కూడా అవకాశం అయితే ఇచ్చారనమాట. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మెటా వాళ్ళతో కూడా సేమ్ అదే కేసు అయితే నడుస్తుంది అనమాట. ఒకవేళ కేసు గెలిస్తే మాత్రం మెటా యాప్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. సో మరి అది కేసు గెలుస్తారా లేదా అనే దాని గురించి అయితే మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ ట్రంప్ అయితే ఉన్నాడు కాబట్టి ట్రంప్ అయితే కొంచెం సీరియస్గానే ఉన్నాడు. సో మరొక 3 నెలల్లో ఈ కేసు పైన ఫైనల్ డిసిషన్ ఏంటి అనేది తెలుస్తుందని సో న్యూస్ అయితే వస్తుందన్నమాట. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే సో ఇప్పుడు కూడా ఈ కేసు నడవదు, మేబీ ట్రంప్కి అలాగే మార్క్ మామ్కి కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో మన ఎలక్షన్ టైంలో కూడా డబ్బు ఇచ్చి ఉంటాడు, అందుకని కేసు స్లోగా వెళ్తుందని కూడా మాట్లాడుతున్నారు. మరి ఫైనల్గా డిసిషన్ అనేది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి చూడాలి. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు? అంటే ఈ 3 యాప్స్ మెటా కింద ఉంటేనే బాగుంటుందా లేదంటే సపరేట్ యాప్స్గా ఉంటే బాగుంటుందా? అండ్ మెటా చేస్తుంది కరెక్టేనా? అంటే వేరే కంపెనీస్కి అవకాశం ఇవ్వకుండా వాళ్ళే ఈ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేయడం అనేది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? సో ఏమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.